టీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. కష్టాల్లో ఉన్న ఫ్రెండ్ కి సహాయం చేస్తే సంతోషపడతాడు. జాబ్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తే సంబరపడిపోతాడు. కసిగా ఉన్న ఆటగాడికి అవకాశం కల్పిస్తే టాలెంట్ చూపిస్తాడు. అలాగే రుచి కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి మన రోటి పచ్చడి రుచి చూపిస్తే అద్భుతంగా ఉంది అంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, అలాంటి అద్భుతమైన రుచి ఉన్న రోటి పచ్చడి ఏంటో చేసేద్దామా? చట్పట్లో ఈ రోజు మనందరికీ ఒక రుచికరమైన రోటి పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. ఏం చేస్తున్నారు? ఈ రోజు కొబ్బరి వాకాయ పచ్చడి. అసలేం చేస్తున్నారు? అసలు అంటే రొటీన్ మాకు ఏముంటుంది, మా కోసం కొత్త కొత్త పచ్చళ్ళ కోసం ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు మీరు ఎక్కువ. అవును కదా, అది మాత్రం 100%. ఏ ప్లేస్ లో ఏ కూరగాయ వెరైటీగా దొరుకుతుంది, ఎక్కడ ఏ ఇంగ్రీడియంట్ తో కొత్త ఐటమ్ చేయొచ్చు, ఎక్కడెక్కడి నుంచి మనకు షూటింగ్ ఉందంటే ఎవరన్నా ఇక్కడ నుంచి ఏమేమి తెప్పించాలి. ఈసారి నుంచి మీరు ఏం చేస్తారంటే ఒక కొత్త ఇంగ్రీడియంట్ తో పచ్చడి చేసేటప్పుడు ఆ ప్యాకెట్ లో మా కోసం అమ్మేయండి, కొనుక్కొని మా ఇంట్లో చేసుకోవాలి కదా. అంటే నాకు ఇది కూడా ఒక షాపింగ్ కూడా పెట్టేసేయమంటారు అనమాట. ప్లేస్ లో ఫేమస్ అయిన ఇంగ్రీడియంట్ తీసుకొని దాంతో ఒక మంచి వెరైటీ చేస్తారు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు అవి తెచ్చుకోవాలి. అవసరం లేదు, ఎక్కువ తెప్పిస్తాను అంతే. మా కవర్ లో అందరూ ఇప్పుడు చూస్తున్నారు, మా టీం అందరు కొనేసుకుంటారు మాతో పాటు. అయ్యో కొనుక్కోవటం వద్దు, నేను తెచ్చి పెడతాను. మనకి వెజిటబుల్స్ మనం చేసేది, అందులో ఏం బంగారం కాదు, డైమండ్స్ కాదు. అవును, ఏవి మీరు ఈ మధ్యకాలంలో చేశారు కొన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. బేసిల్ ఆకు, అది మామూలుగా రెగ్యులర్ గా అమ్మరు, ఇక్కడ రేర్ గా ఉంటాయి. బేసిల్ ఆకు ఒకటి, ఇంకొకటి కాసరకాయలు, ఇట్లా వెరైటీ వెరైటీ కలువకాయలు, ఇంకోటి ఇంత కాయలు ఉంటాయి నిమ్మకాయలు లాగా, ఏంటవి ఎల్లికాయలు. ఇలాంటి వాటన్నిటితో డిఫరెంట్ డిఫరెంట్ గా రోటి పచ్చళ్ళు చేస్తారు. ఈ రోజు ఏంటి, కొబ్బరి వాక్కాయ సీజన్ అని వాక్కాయని వాడేస్తున్నారు. మామిడికాయ సీజన్ అయితే మామిడికాయ టప్పటప్పు దంచి కొట్టాం మనము. ఇప్పుడు వాక్కాయలు, ఈ వాక్కాయలు అయిపోయినా రెడీగా చింతకాయలు చిన్న చిన్నవి స్టార్ట్ అవుతాయి అనమాట. ఓ చిన్న అప్పుడే వచ్చినాయి కదా, ఉంటాయి అవి పిందెలు. అవి వాటితోటి చాలా టేస్ట్, చిన్న చిన్న చింతకాయలతోటి ఆ పచ్చళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా అదే పంగానే ఇంకొకటి ఏదో వస్తా ఉంటుంది మనకి రెడీగా. ఒకటే పంగానే ఒకటి స్టార్ట్ అవుతుంది. మీరు రప్పిస్తారు వాటి. సో మరి కొబ్బరి వాకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని ఒకసారి చూద్దాం. కొబ్బరి వాకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము, వాకాయ ముక్కలు, ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, ఉప్పు, పసుపు, నూనె, తాలింపు గింజలు. పద్మ గారు, అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా రెడీగా ఉన్నాయి. వాకాయ మధ్యలో గింజలు తీసేసి అటు ఇటు పల్ప్ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా. ముందుగా ఏం చేయాలి చెప్పండి. ముందుగా స్టవ్ వెలిగించేసి ఎండుమిర్చి అది వేయించుకుందాము. ఓకే. మనం ఈ పచ్చి కొబ్బరితో డిఫరెంట్ వెరైటీస్ లో చేసుకోవచ్చు పచ్చళ్ళు. మనకి ఇప్పుడు ఏంటి, పండుగల సీజన్ స్టార్ట్ అయింది. డైలీ కొబ్బరికాయలు కొట్టినట్టే ఉంటుంది, ఇంట్లో అన్నా ఉంటుంది, గుళ్ళోకి వెళ్ళినా ఉంటుంది. అవును, ఒకటిలాగే కొబ్బరి పచ్చడి ప్రతిసారి చేసే కన్నా ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ లో చాలా వెరైటీస్ చేయొచ్చు కొబ్బరితోటి, పచ్చి కొబ్బరితోటి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తాం. ఇది ఎండుమిర్చితో బాగుంటుంది పచ్చడి. ఎండుమిర్చితో ఆయిల్ వేడెక్కిన వెంటనే ఎండుమిర్చి వేయించి అవి దంచుకోవాలి. ఇందులోనే నూనెలో వేద్దాం ఈరోజు మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి. మామూలుగా అయితే మెంతులు, జీలకర్ర డ్రైగా వేయించి పౌడర్ చేశాక తర్వాత మిగిలిన అన్ని వేస్తారు మీరు. ఇప్పుడు ఈ కొబ్బరి పచ్చడికి ఇలా కూడా వేయచ్చు. అంటే ఆయిల్ వేగితే బాగుంటాయా? బాగుంటది, వేయించాలి ఎలా అయినా. అది వేగితేనే అందులో టేస్ట్ వస్తుంది అనమాట. మెంతులు, కొద్దిగా మెంతులు, మీరు ఏదైనా కొత్త అది ఈ రోజే రెసిపీ కానీ ఏదైనా పచ్చడి కానీ కర్రీ కానీ స్నాక్స్ కానీ మీరు ఏదైనా కొత్తగా ట్రై చేశారంటే ఫస్ట్ మీరు ఎవరికి పెడతారు మీ ఇంట్లో? మా ఆయనకి. ఆహా, వారు తింటారా? తింటారు, కొత్తదని చెప్తే. నమ్మకం లేకపోతే ఎలా తింటారు చెప్పు. నేను ఏదైనా అలా ట్రై చేస్తే అసలు ఇంట్లో ఎవరు తినరు. నువ్వు తిని చూపించు అంటారు నన్ను. లేదు, అందుకని అడిగాను. ఓకే, మా ఫ్యామిలీలో ఎవరైనా, మా వారనే కాదు ఇంకే ఎవరైనా సరే, మా రిలేటివ్స్ లో అందరూ ఎవరు భయపడరు, తినేస్తారు. వాళ్ళకి అంత ధైర్యం అనమాట. నేను చేశానంటే గడ్డితో చేసినా కూడా బానే ఉంటది, నువ్వు చేస్తే అని అంటారు.
బాబు మీకు అంత మంచి పేరుంది. నువ్వు చేస్తే అంతేలే, ఏదైనా ఇక్కడ బాగానే మా ఉంటుంది అని పచ్చళ్ళు అంటారు. మేమే అడిగడిగి చేయించుకుంటున్నాం కదా. ఎండుమిర్చి బాగా ఫ్రై అయిపోయినాయి, తీసేయండి తీసేయండి ప్లేట్ లోకి. ఊరికే ఫ్రై అయిపోతాయే. ఇందులో వంకాయలు వేసుకుందాం. వాక్కాయలు అది రోట్లో దంచేసేయండి, నేను వేయించుతాను. ఓకే. మనకు త్వరగా అయిపోతుంది. అసలే మనం త్వరగా చేస్తా ఉంటాం, ఇంకా త్వరగా అయిపోతాయి. ఉప్పు వేయినా త్వరగా నలిగిపోతాను. మీరు వంట ఎప్పుడు నేర్చుకున్నారు? మీకు మ్యారేజ్ అయిన తర్వాత నేర్చుకున్నారా, పెళ్లికి ముందే వంట చేసేవాళ్ళ? పెళ్లికి ముందు ఎప్పుడూ చేయలేదు. నాకంటే నాకు 3 అక్కయ్యలు ఉన్నారు. మమ్మీ 4 ఇంట్లో చేసేవాళ్ళు. నాకేం అవసరం వంట చేసే లాస్ట్ లో తినే పనే, చేసే అవసరం రాలేదు. అయ్యో చిన్న చెల్లి కదా అని ఇంకా బాగా పెడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు పెళ్ళయ్యాకనే ఇవన్నీ నేర్చేసుకున్నారా? అంటే వంట చేయటం ఇంట్రెస్ట్ అనమాట. అంతే మా మమ్మీ అమ్మ చేస్తుంటే ఎలా చేస్తుందని అబ్జర్వేషన్ చూస్తూ ఉండేదాన్ని. కాకపోతే రోట్లో దంచే పచ్చళ్ళు మాత్రం నేనే దంచేదాన్ని. అప్పుడు కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా. నలిగిపోయా ఎండుమిర్చి, ఈ వంకాయలు వేసేద్దాం. బాగా నూనెలో వేయించుకున్న వాకాయల్ని రోట్లో వేస్తాం, ఎండుమిర్చి నల్లగానే. కొంచెం జాగ్రత్తగా రుబ్బుకోవాలి. ఆయిల్ వేసి తాలింపు పెట్టేస్తున్నాను. వేగగానే భలే మరి మెత్తగా అయిపోయింది. అందులో కొబ్బరి వేసేద్దాం. ఓకే, ఆయిల్ కూడా వేడెక్కింది. తురుముకున్న కొబ్బరి, వాక్కాయలు తీసుకున్న దాన్ని బట్టి మనం కొబ్బరి తీసుకోవాలి కదా. మనం మామూలుగా ఇప్పుడు కొబ్బరి వేస్తాము, తర్వాత వెంటనే ఏం లేదు, అదే నూనెలో కొద్దిగా నూనె పోసి తాలింపు వేస్తాం. ఇప్పుడు ఇంగు వేస్తున్నాం. ఫైనల్ గా ఇంగువ. స్టవ్ ఆఫ్ చేసేసాక కొబ్బరి పచ్చడి కదా, ఇంగు వేస్తే బాగుంటుంది టేస్ట్. అలాగే కరివేపాకు, చిట్పట్, పసుపు, తాలింపులోనే పసుపు. ఎలా అయినా వేసుకోవచ్చు, తాలింపులో అయినా వేసుకోవచ్చు, దాంట్లో పచ్చడి నూరేటప్పుడు అందులోనైనా వేసుకోవచ్చు. పచ్చిమిర్చితో చేసే కొబ్బరి పచ్చడి ఏమో గారెల్లో, టిఫిన్స్ లో భలే ఉంటుంది కదా, బాగుంటుంది. అంటే ఆ పచ్చిమిర్చితో చేసే కొబ్బరి పచ్చడిలో చాలా వెరైటీస్ ఉంటాయి. అందులో కూడా బోల్డ్ వెరైటీస్ ఉంటాయి. మరి గారెల్లో తినేది వేరు ఉంటుంది, అన్నంలో తినేది వేరు ఉంటుంది. 2 రకాలు ఉంటాయి. అయిపోయింది కదా పచ్చడి. ఈసారి అవి చేద్దాం. కొబ్బరితో ఎన్ని రకాలు చేసుకోవచ్చు. అలాగే కొబ్బరి స్పెషల్ వీక్ అన్ని పచ్చి కొబ్బరితో. ఏంటంటే ఇప్పుడు అంతా ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అందరి ఇళ్లలో కొబ్బరి చిప్పలు. కాకపోతే అవి తినలేక పడేలేక ఫ్రిడ్జ్ లో అలా పెట్టేస్తూ ఉంటారు. మనం వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్పేద్దాం. అలాగే ఇది అన్నంలోకి బాగుంటుంది కదా. అన్నంలోకి బాగుంటుంది. చాలా పొడి పొడిగా అయింది, వేడిగా వచ్చేప్పటికి లాస్ట్ లో.
ఓకే ప్రవీణ, కొబ్బరి వాకాయ పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చేయండి. గుమగుమలు ఆడిపోతుంది. టేస్ట్ చూసేద్దాం. సూపర్ గా ఉంది. వాకాయ కొబ్బరి కాంబినేషన్ సూపర్ ఉంది. అలానే ఆ కరివేపాకు తాలింపు పప్పులు అవన్నీ చాలా బాగా సరిపోయినాయి. ఏదో ఫ్లేవర్ ఘాటుగా తగులుతుంది. ఇంగు వేసాము, మెంతులు జీలకర్ర ఆయిల్ లో వేయించాం కదా, సో ఆ ఘాటు తెలుస్తుంది. ఎండుమిర్చి వేగింది బాగా, నల్లకారం టేస్ట్ ఉంది ఇందులో అంతా. చాలా బాగుంది పద్మ గారు. చక్క సీజన్ కి తగ్గట్టు దొరికే వాటితో వాడుకోవాలి అన్నట్టు చక్క పచ్చడి కూడా అలా మీరు చాలా సింపుల్ గా చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. సింపుల్ గా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. టేస్ట్ అదిరిపోయింది అసలు. అన్నంలో కదిరిపోతుంది అన్నంలో తింటే. ఇంకా పుల్లగా ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. వెల్కమ్ ప్రవీణ. చూసారు కదా చట్పట్లో మేము తయారు చేసిన కొబ్బరి వాకాయ పచ్చడి చాలా చాలా ఎమ్మీగా ఉంది. తప్పకుండా తయారు చేయండి. మరి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. కొబ్బరి వాకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము, వాకాయ ముక్కలు, ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, ఉప్పు, పసుపు, నూనె, తాలింపు గింజలు. కొబ్బరి వాకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా వాకాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. అవి వేగేలోపు ఎండుమిర్చిని రోట్లో వేసి కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు వేగిన వాకాయ ముక్కలను కూడా రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత దానిలో కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి మెత్తగా దంచుకుంటూ ఉండాలి. ఈ లోపుగా మనకు పొయ్యి మీద ఉన్న బాండీలోనే మరికొద్దిగా నూనె వేసి తాలింపు గింజలు వేసి తాలింపు పెట్టుకోవాలి. దానిలో చివరిగా కొద్దిగా ఇంగువ, కరివేపాకు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ లోపుగా రోట్లో పచ్చడిని మెత్తగా దంచుకొని మొత్తం పచ్చడిని తీసి బాండీలో వేసుకొని బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కొబ్బరి వాకాయ పచ్చడి రెడీ. చూసారు కదా ఈ రోజు చట్పట్లో మనం తయారు చేసిన కొబ్బరి వాకాయ పచ్చడి. సో సీజనల్ గా దొరికే వాకాయలతో కొబ్బరి కాంబినేషన్ తో టూ బెస్ట్ గా తయారు చేశారు. చాలా టేస్టీగా ఉంది. మీరందరూ తప్పకుండా తయారు చేయండి. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.